Have you decided your engineering plans yet? If you are confused between CSE, AI and ML, data science, and cybersecurity, this video is for you. సో నాకు తెలుసు చాలామంది స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అనేది డిపెండెన్సీ తీసుకుంటారు. ఎవరి మీద డిపెండెన్సీ తీసుకుంటారంటే ఫ్రెండ్స్ చూస్ చేసుకున్నారని, లేకపోతే ఇది ట్రెండింగ్ అని, లేకపోతే ఈ పర్టిక్యులర్ బ్రాంచ్కి ఇంత హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందని చెప్పి వీటిని బేస్ చేసుకొని వీళ్ళు ఒక బ్రాంచ్ని చూస్ చేసుకుంటారు. కానీ అది ఒక మిస్టేక్. ఈరోజు నేను ఈ 4 బ్రాంచెస్ని కంపేర్ చేస్తూ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి సిఎస్సి అనమాట. సిఎస్సి అనేది సేఫెస్ట్ అండ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్. ఎందుకంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నవి సిఎస్సి స్టూడెంట్స్ని అలౌ చేస్తాయి ప్లేస్మెంట్స్లో కూర్చోవడానికి. అండ్ ఆల్సో మీరు సిఎస్సి బ్రాంచ్లో ప్రోగ్రామింగ్, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, వెబ్ డెవలప్మెంట్ అండ్ చాలా కోర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకుంటారు. సిఎస్సిలో మీరు ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక సిఎస్సి అనేది మాత్రం సేఫెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్. ఏఐఎంఎల్ అనేది ఇప్పుడు పాపులర్ స్పెషలైజేషన్ అనమాట సిఎస్సిలో. ఎందుకంటే టూల్స్ లైక్ చాట్‌జిపిటి, జెమినై ఇవన్నీ మీరు చూస్తున్నారు ఎంత పాపులర్ అవుతున్నాయో. అండ్ ఆల్సో గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీటి వల్ల ఈ బ్రాంచ్ అన్న దానికి చాలా పాపులారిటీ పెరిగింది. అండ్ ఆల్సో చాలా కాలేజెస్ కూడా ఏఐఎంఎల్ స్టూడెంట్స్ని సేమ్ సిఎస్సి స్టూడెంట్స్ని ఏ ప్లేస్మెంట్స్లో అయితే అలౌ చేస్తారో వీళ్ళని కూడా సేమ్ అలాంటి ప్లేస్మెంట్స్లోనే అలౌ చేస్తారు. అండ్ ఆల్సో మీకు ఒకవేళ మెషిన్ లెర్నింగ్లో కానీ, డీప్ లెర్నింగ్లో, లేకపోతే ఇంటెలిజెంట్ సిస్టమ్స్ని బిల్డ్ చేసే వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఏఐఎంఎల్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే మోస్ట్లీ దీని ఫోకస్ అంతా డేటా మీద. డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ డేటాని యూస్ చేసి మనం ప్రిడిక్షన్స్ ఫామ్ చేయడం, అండ్ ఆల్సో కంపెనీస్కి మనం ఒక బెటర్ డెసిషన్ని ఎలా పిక్ చేసుకోవాలి ఈ డేటా నుంచి అని చెప్పి తెలియడం, ఇవన్నీ కూడా మనం చేస్తామన్నమాట డేటా సైన్స్లో. అండ్ మీరు దీనిలో స్టాటిస్టిక్స్, అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా విజువలైజేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ నేర్చుకుంటారు. ఇవి ఎవరికైతే ఎక్కువ డేటా మీద అండ్ ఆల్సో అనలిటిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ డేటా సైన్స్ అన్నది బాగా సూట్ అవుతుంది. అండ్ ఆల్సో కమింగ్ టు ద 4th బ్రాంచ్, దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఏంటంటే మోస్ట్లీ ఇట్స్ అబౌట్ ద ప్రొటెక్టింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ అప్లికేషన్స్ ఫ్రమ్ అటాక్స్ అనమాట. సో దీంట్లో మీరు ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ లాంటివి నేర్చుకుంటారనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా బాగా డిమాండ్ ఉందన్నమాట. ఇది వరల్డ్ వైడ్ బాగా ఇంక్రీజింగ్ అవుతున్న బ్రాంచ్ అనమాట. సో సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి ఒక హై డిమాండ్ ఉంది ప్రజెంట్లీ. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్రాంచ్ మీరు చూస్ చేసుకోవాలన్నది. సో మీకు ఒకవేళ ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటే కనుక మీరు సిఎస్సిఏ చూస్ చేసుకోండి. లేదు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇష్టం, ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కన్ఫామ్గా మీరు ఏఎంఎల్ చూస్ చేసుకోండి. మీకు కనుక అనలిటిక్స్, నెంబర్స్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే కనుక డేటా సైన్స్ చూస్ చేసుకోండి. లేదు ఎథికల్ హ్యాకింగ్ కానీ, సెక్యూరిటీ కానీ వీటి మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకోండి. నా ప్రయారిటీ వైజ్ చెప్తాను, నేను సజెషన్ ఇచ్చేలాగా. ఫస్ట్ ఎప్పుడు సిఎస్సికి ఇవ్వండి, నెక్స్ట్ ఏఐఎంఎల్కి ఇవ్వండి, నెక్స్ట్ డేటా సైన్స్, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్లోనే ఉంటుంది. ఇది కాలేజ్ బట్టి కానీ, బ్రాంచ్ బట్టి కానీ ఏం మారదు. స్టూడెంట్స్లో ఉన్న ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళలో ఉన్న ఎంతూజియాజం బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. అండ్ కుదిరితే మీ ఎంసెట్ ర్యాంక్ కూడా కమెంట్ చేయండి. మీకు ఏం బ్రాంచ్ కావాలో కూడా కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. మీకు ఆ బ్రాంచ్ వస్తుందా లేదా, ఆ నెక్స్ట్ బ్రాంచ్ వస్తుందా లేకపోతే ఆ ముందు బ్రాంచ్ వస్తుందా, మీకు మంచి కాలేజెస్ని కానీ వీళ్ళని కానీ ప్రిఫర్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.